హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి ఆరవ తరగతిలో ఉండేటువంటి 3వ లెసన్ అయినటువంటి మా కొద్ది తెల్లదొరతనం. ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఇతివృత్తము, కవి, అలాగే పర్యాయ పదాలు, అర్థాలు, ప్రకృతులు, వికృతులు, ఇలా మొత్తం ఈ పాఠానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. మా కొద్ది తెల్లదొరతనం. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటంటే, ఇది ఒక గేయం అండి. ఈ లెసన్ ఒక గేయము. గేయం అంటే పాట రూపంలో ఉంటుంది. ప్రక్రియ అనేది గేయము. మా కొద్ది తెల్లదొరతనం ఇతివృత్తం ఏంటంటే, ఈ గేయం అనేది దేశభక్తిని తెలుపుతుంది. దేశభక్తి. ఇతివృత్తం ఏమిటి అంటే దేశభక్తి. ఈ పాఠం యొక్క కవి ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట గోనెపాడులో జన్మించాడు. అలాగే ఈయనకు 1921లో ఈయన స్వరాజ్య గీతములు అనే ఒక రచన అయితే రాశాడు. అలాగే 1923లో హరిజనుల పాటలు రాశాడు. 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు, ఈ విధమైనటువంటి కావ్యాలైతే ఈయన ఈ సంవత్సరాలలో రాశాడండి. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు, ఇవన్నీ రాశాడండి. అలాగే ఈయన దండాలు భారతమాతకు, అలాగే మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో ప్రజల్లో ఒక చైతన్యాన్ని, అలాగే స్వతంత్ర ఉద్యమాన్ని కలిగించిన జాతీయ కవి అండి. ఈయన ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించాడండి. ఏ విధంగా అంటే దండాలు భారతమాతకు అనే ఒక గేయం ద్వారా, అలాగే ఇంకొక గేయం అయినటువంటి మా కొద్ది తెల్లదొరతనం అనే ఈ గేయాల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని, అలాగే స్వతంత్ర ఉద్యమాన్ని కలిగించాడండి వాళ్ళల్లో. అందుకే ఈయన్ను జాతీయ కవిగా ఈయన్ను పిలుస్తారు. అలాగే ఈ గేయాలకు గాను ఆయన జైలు శిక్ష అనుభవించిన మొట్టమొదటి కవి అంటండి. మొట్టమొదటి కవి. అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలండి. పర్యాయ పదాలు చూడండి. ప్రాణము, ఉసురు, ఊపిరి. కూడు, అన్నం, తిండి, భోజనం. కుక్క, శునకం, శ్వానం. ధనము, డబ్బు, సంపద. అలి, భార్య, సతీ. కాడు, వల్లకాడు, శ్మశానం. పాఠశాల, బడి, విద్యాలయం. చేటు, కీడు, ఆపద. ఈ పాఠానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలండి. నెక్స్ట్ అర్థాలు చూద్దామండి. అర్థాలు చూడండి. పొంచి, కాపు వేసి. మానాలు, గౌరవాలు. హరించే, అణచివేయు, నాశనం చేయు. 12 దేశాలు, పలు దేశాలు లేదా దేశమంతటా. పండుచున్నా గాని పంటలు పండుతున్నప్పటికీ. లోపము, తక్కువ. దోషము, తప్పు. నోట మట్టి కొట్టి. మోసంతో కాజేసి. పోరాడి, కొట్లాడి. చేటు, ఆపద. దాటి, దాడి. సుంతైన, కొంచెమైన. పాటు, ప్రయత్నము. రాట్నం, చరఖాన. బాధుడు, కొడతాడు. ముల్లే, ధనం మూట. ఈ పాఠానికి సంబంధించినటువంటి గేయంలోటి అర్థాలండి ఇవి. ఈ పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు. అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రకృతులు, వికృతులు చూద్దామండి. చూడండి. ప్రకృతులు, వికృతి. దోషము, దోషము. దేశము, దేశము. ప్రాణము, పానము. రాట్నం, రాటం. దాటి, దాడి. ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రకృతి, వికృతులండి. సో ఈ 6వ తరగతికి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ నేను ఈ విధంగానే ఆ పాఠానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఇస్తానండి. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.